హై గైస్, వెల్కమ్ టు క్రిక్ చాట్ వెంకటేష్. సో ఇది మన ఫేవరెట్ గేమ్ మీకు కానీ నాకు కానీ ఐపీఎల్ 2026 బెస్ట్ టీమ్ పికప్ చేయడం ఇంట్రెస్టింగ్ ఉంటుంది టాపిక్ ఎప్పుడు కూడా మనకి. అయితే బెస్ట్ టీంతో పాటు డిసప్పాయింటింగ్ టీం కూడా, అంటే ఇది బెస్ట్ టీం అంటే దాని వర్స్ట్ టీం అనాలి అని అలా అన్నాను నేను. ఎందుకంటే ఏ ప్లేయర్ మాత్రం బాగా ఆడకూడదని అనుకుంటాడు. ఇంకా కంట్రీకి ఆడినా మీకు కొన్ని అనుమానాలు ఉంటాయి. ఐపీఎల్ బాగా ఆడతారు, దేశానికి బాగా ఆడతారు, కానీ ఐపీఎల్లో కోట్లాది రూపాయలు వాళ్ళు తీసుకుంటారు. దే లైక్ టు పర్ఫార్మ్ ఎట్ దర్ బెస్ట్, కానీ కొన్నిసారి కుదరదు కదా, ఫామ్ అందుకోలేకపోతారు. సో అందుకని దాన్ని డిసప్పాయింటింగ్ 11 అని అంటాను నేను. అది కూడా మనం మాట్లాడదాం. సో ఫస్ట్ బెస్ట్ 11కి వస్తే ఓపెనర్గా అందరు యునానిమస్ ఛాయిస్ ఎవరంటే వైభవ్ సూర్యవంశీ. ఎవ్వరు చేసినా వితౌట్ ఎక్సెప్షన్, ఎవ్వరు చేసినా ఎంత వర్స్ట్గా చేసినా కూడా వైభవ్ సూర్యవంశీని పెడతారు, దాంట్లో డౌటే లేదు. వైభవ్ పార్ట్నర్గా ఎవరు ఉండాలి? విరాట్ కోహ్లీ, శుభ్మన్ గిల్, కేఎల్ రాహుల్, అభిషేక్ శర్మ, సంజు శాంసన్ ఇలాంటి పేర్లు వినిపిస్తున్నాయి మనకి. బట్ ఐఎమ్ గోయింగ్ విత్ శుభ్మన్ గిల్. చాలామంది విరాట్ కోహ్లీ పెట్టినట్టు, నేను ఎందుకు పెట్టలేదంటే విరాట్ కోహ్లీ చాలా ఇంపాక్ట్ఫుల్గా ఆడాడు. ముఖ్యంగా ఫైనల్లో అతను చేసిన 75 నాట్అవుట్ చాలా క్రూషియల్ చేజ్ అది. కానీ విరాట్ కోహ్లీ ఒక్కడే కాదు ఆ టీంలో. ఆర్సీబీ గెలిచిందంటే, ఆర్సీబీ నేను టీం వీడియోలో కూడా చెప్పిన టీం వర్క్తో గెలిచారు. అందరూ పర్ఫామ్ చేశారు, అందరూ బాగా ఆడేది గెలిచారు. గుజరాత్ విషయం అలా కాదు. గుజరాత్ ఫైనల్కి వచ్చిందంటే వాళ్ళు బౌలింగ్ బాగుంది, బ్యాటింగ్లో మెయిన్లీ బికాస్ ఆఫ్ శుభ్మన్ గిల్ అండ్ ఆఫ్ కోర్స్ సాయి సుదర్శన్, ఇద్దరు జోడీ. దాంట్లో శుభ్మన్ గిల్ ఇస్ ఎ బెటర్ పర్ఫార్మర్. సాయి సుదర్శన్ ఎక్కువ రన్స్ చేసినప్పుడు, కానీ ఇతని ఇంపాక్ట్ ఫుల్గా ఆడాడు. పర్టికులర్లీ ఏంటంటే అతని T20 క్రెడెన్షియల్స్ మీద క్వశ్చన్ మార్క్ ఉంది. ఇతను T20 ఆడలేడు, స్ట్రైక్ రేట్ బాగుండదు. సో దాన్ని ఆ ఛాలెంజ్గా తీసుకొని అతను ఆడిన తీరు, మంచి స్ట్రైక్ రేట్తో ఆడడం, మంచి ముఖ్యంగా అతను చేసిన క్వాలిఫైర్ 2లో అతను చేసిన 100 అది ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నాను. వన్ ఆఫ్ ది క్లాసియస్ట్ నాక్స్ అది. ఎంత అద్భుతమైన ఇన్నింగ్స్ అంటే ఆల్మోస్ట్ 200 స్ట్రైక్ రేట్తో ఆడుతూ కూడా ఎంత క్లాసీ స్ట్రోక్స్తో, ఆల్ క్రికెటింగ్ షాట్స్తో ఆ స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేయగలమని ప్రూవ్ చేశాడు. సో అతనికి ఏంటంటే ఆ టీమ్ బ్యాటింగ్ బలం అంతా అతను సాయి సుదర్శన్ అలా వాళ్ళు ఫైనల్ దాకా తీసుకొచ్చాడు. క్యాప్టెన్సీ కూడా బాగా చేశాడు. అలాంటి టీంకి క్యాప్టెన్సీ కూడా చేశాడు. హీఈస్ గోయింగ్ టు బి మై క్యాప్టెన్ ఆల్సో ఫర్ దిస్ టీమ్. సో అది అతను పెడతాను. సో విరాట్ కోహ్లీ తక్కువ చేయడం కాదు ఇక్కడ నా ఉద్దేశం. బట్ శుభ్మన్ గిల్కి ఉన్న పరిస్థితులు, అతను టీం బ్యాటింగ్ అంతా బుధస్కంధాల మీద మోసుకుని హీ హాస్ టు డూ దట్ హెవీ లిఫ్టింగ్ చేసి అతను ఫైనల్ దాకా తీసుకురావడం అది. అందుకని శుభ్మన్ గిల్ని నేను టీంలో పెడతాను. నెంబర్ 3లో మన దగ్గర ఇషాన్ కిషన్ చాయిస్, మంచి చాయిస్ ఇషాన్ కిషన్. అతనికి పోటీ ఉంది, ధ్రువ్ జురెల్ ఉన్నాడు, పడిక్కల్ ఉన్నాడు, అంకుష్ రఘువంశీ, నమన్ ధీర్. బట్ ఇషాన్ కిషన్ వితౌట్ ఎనీ డౌట్ 600 పై రన్స్ చేసేది, మంచి స్ట్రైక్ రేట్, ఆల్మోస్ట్ 190 అంత స్ట్రైక్ రేట్. ఓ హ్యాడ్ ఈస్ బెస్ట్ సీజన్. సో ఇషాన్ కిషన్ నెంబర్ 3, దాంట్లో పెద్ద ఎవరికి ఉండకపోవచ్చు డౌట్. నెంబర్ 4లో రజత్ పాటిదార్ ముఖ్యంగా క్వాలిఫైర్ 1లో ఆడిన నాకు, కానీ అతను ఈ సీజన్లో ఉన్న ఫామ్ స్పిన్నర్స్ని అతను ఉతికి ఆడడం, కానీ స్పిన్నర్స్ కాదు పేసర్స్ కూడా బాగా ఆడాడు. ది కైండ్ ఆఫ్ ఫామ్ అండ్ అథారిటేటివ్గా అంత అగ్రెసివ్గా అతను ఆడిన తీరు. కెప్టెన్ కూడా అతనే ఉండాలి, బట్ నేను శుభ్మన్ గిల్ పెట్టాను. ఎందుకంటే సేమ్ ఫ్యాక్టర్ విరాట్ కోహ్లీ విషయంలో. ఎందుకంటే ఆ టీంలో వీళ్ళకు ఉన్నట్టు ఆల్రౌండ్ స్ట్రెంత్, దే వర్ నాట్ టికింగ్ ఆల్ ద బాక్సెస్, అయినా కూడా ఫైనల్కి తీసుకెళ్ళాడు కాబట్టి శుభ్మన్ గిల్ పెట్టారు. రజత్ పటిదార్ ఆల్సో క్యాప్టెన్ రియల్లీ వెల్. వరుసగా 2 సీజన్ల పాటు టీంని గెలిపించడం ఆషామాషి విషయం కాదు. అండ్ ఈ బ్యాటెడ్ ఆల్సో వెరీ వెల్. సో ఈజ్ మై నెంబర్ 4. నెంబర్ 4లో శ్రేయస్ అయ్యర్ కూడా ఒక ఉన్నాడు, కానీ రజత్ పటిదార్ డెఫినెట్గా అతని వైపు వెళ్తాం మనం నెంబర్ 4లో. నెంబర్ 5లో హెన్రిక్ క్లాసన్ 600 రన్స్ ఎవరు చేయనట్టు నెంబర్ 4. యాక్చువల్గా అతను ఆడిన నెంబర్ 4, నెంబర్ 5లో కూడా చాలా సందర్భాలు ఆడాడు. సో నెంబర్ 5లో పెడుతున్నాం అతన్ని. సో క్లాసన్ ఈజ్ వండర్ఫుల్. క్లాసన్ ఆ కన్సిస్టెన్సీ, ఆ టీంలో ఆ స్పిన్నర్స్ని ఆడడం, కానీ ఆ మిడిల్ ఓవర్స్లో ఎలా ఆడాలి, ఏ రకమైన ఆట తీరు ఉండాలి అనే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ క్లాసన్. సో క్లాసన్తో పాటు మనకి అక్కడ తిలక్ వర్మ, కొంతవరకు రింకు సింగ్ కూడా మనకి పోటీలుగా అనిపిస్తున్నారు, కానీ ఐఎమ్ గోయింగ్ విత్ క్లాసన్. సో క్లాసన్ ఎట్ నెంబర్ 4. నెంబర్ 5. నెంబర్ 6లో నితీష్ కుమార్ రెడ్డి వాల్యూమ్ ఆఫ్ రన్స్ ఎక్కువ లేవు, వికెట్లు కూడా 8 ఉన్నాయి, బట్ ఇంపాక్ట్
లాస్ట్లో వచ్చి క్విక్ రన్స్ చేయడం, ఇంపార్టెంట్ బ్రేక్స్ చూసుకోవడం, బౌలింగ్ కూడా చాలా బాగా చేయడం. సో హీఈస్ వెరీ గుడ్ సిక్స్త్ బౌలింగ్ ఆర్ సెవెంత్ బౌలింగ్ ఆప్షన్. ఈ టీంకి అయితే సెవెంత్ బౌలింగ్ ఆప్షన్ అవుతాడు. అండ్ హీ హాస్ డన్ దట్ రోల్ ఆఫ్ ఆల్రౌండర్ వెరీ వెల్. సో నితీష్ కుమార్ రెడ్డి at నెంబర్ 6. నెంబర్ 7లో కృణాల్ పాండ్యా. కృణాల్ పాండ్యా కూడా మంచి ఆల్రౌండ్ రోల్ ప్లే చేశాడు. బౌలింగ్లో ఎప్పటిలాగే అతని వేరియేషన్స్ నమ్ముకున్నాడు. ఎలా అయితే బ్యాట్స్మెన్ కొత్త కొత్త పొత్తలు తొక్కుతున్నారో, కొత్త కొత్త ఇన్నోవేటివ్ షాట్స్ అవుతున్నారు, ఇతను బౌలింగ్లో కూడా అతను రిలీజ్ పాయింట్ మార్చడం, క్రీజ్ యూజ్ చేసుకోవడం, రౌండ్ ఆమ్ వేయడం, బౌన్సర్లు వేయడం, స్లోయర్ వన్స్, రకరకాల వేరియేషన్స్తో బ్యాట్స్మెన్ని ముప్పు తిప్పలు పెట్టాడు. అలాగే కొన్ని ఇంపార్టెంట్ నాక్స్ కూడా. సో 7లో అతను ఉంటాడు. 8లో సునీల్ నారాయణ్. 7లో అతని పోటీ ఎవరు? అక్షర్ పటేల్ కనిపించాడు నాకు. అక్షర్ పటేల్ కంటే కూడా కృణాల్ పాండ్యా డిడ్ రియలీ వెల్. అక్షర్ పటేల్ ముఖ్యంగా బ్యాటింగ్ అంత బాగా లాస్ట్కి వచ్చేసరికి కాస్త పాము అందుకున్నాడు, కానీ 7లో అతను కూడా పోటీ కనిపించాడు. 8లో సునీల్ నారాయణ్. సునీల్ నారాయణ్ 6.62 అంత అతని ఎకానమీ. అద్భుతమైన తీసిన వికెట్లు తక్కువే కావచ్చు, 13 మ్యాచ్లో 15 వికెట్లు తీశాడు, బట్ చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేశాడు. అతని వల్ల అవతల బౌలర్స్ వికెట్స్ వచ్చాయి, వేరే బౌలర్స్ వికెట్లు వచ్చాయి. రషీద్ ఖాన్ కూడా ఈ స్లాట్కి మనం కన్సిడర్ చేయాలి. ఇంకా రషీద్ ఖాన్ గాట్ మోర్ వికెట్స్, 21 వికెట్స్, బట్ హీ వాజ్ వెరీ వెరీ ఎక్స్పెన్సివ్ ఈ సీజన్లో. కొన్ని మ్యాచ్లు లాస్ట్కి వచ్చేసరికి చాలా ఎక్స్పెన్సివ్ అయిపోయాడు రషీద్ ఖాన్. రషీద్ ఖాన్ కొంతవరకు తన రిథమ్ని అతను రిగైన్ చేసుకోగలిగాడు. బట్ ఐఎమ్ గోయింగ్ విత్ సునీల్ నారాయణ్ at నెంబర్ 8. నెంబర్ 9లో జోఫ్రా ఆర్చర్. ఇక్కడ ఏమవుతుందంటే కృణాల్ పాండ్యా at 7, నారాయణ్ అంత గొప్ప బ్యాటింగ్ చేయలేదు ఈ సీజన్లో. నారాయణ్ 8లో, 9లో జోఫ్రా ఆర్చర్. అంటే వీళ్ళందరూ కూడా బ్యాటింగ్ చేయగలరు, బట్ బ్యాటింగ్ కాస్త వీక్ అవుతుందేమో అని అనిపిస్తుంది మనకి. యాక్చువల్గా జోఫ్రా ఆర్చర్ తిరుగులేదు, కానీ జేసన్ హోల్డర్ అన్ఫార్చునేట్ మిస్ అవుట్. ఎందుకంటే జేసన్ హోల్డర్ని కూడా పెట్టాలి మనం యాక్చువల్గా ఎక్కడైనా, బట్ మనం 4 ఫారిన్ ప్లేయర్స్ కాబట్టి జేసన్ హోల్డర్ పెట్టలేకపోతున్నాం. అలాగే జేమీ ఓటన్ కూడా, అంటే వాళ్ళిద్దరు ఆల్రౌండర్స్, బ్యాటింగ్లో డెప్త్ ఇస్తారు మన టీంకి. బట్ ఐఎమ్ గోయింగ్ విత్ జోఫ్రా బికాస్ జోఫ్రా ఆర్చర్, భువనేశ్వర్ కుమార్ ఓపెనింగ్ ద బౌలింగ్, అండ్ ఫస్ట్ చేంజ్లో రబాడా, వీళ్ళు ముగ్గురు పవర్ ప్లేలో బౌలింగ్ వేస్తే ఊహించుకోండి అంత అద్భుతంగా ఉండదు. సో ఆ థాట్తో నేను బ్యాటింగ్ కాస్త అటు ఇటు అయినా పర్వాలేదు, ఎందుకంటే ఆల్ 3 కెన్ బ్యాట్. కృణాల్ at 7, 8లో సునీల్ నారాయణ్, 9లో జోఫ్రా ఆర్చర్, అలా పెట్టి ఐఎమ్ గోయింగ్ విత్ జోఫ్రా ఆర్చర్. తర్వాత కోర్స్ 10లో భువనేశ్వర్ కుమార్. దీంట్లో అతని విషయంలో ఎవ్వరికీ సందేహం ఉండదు, ఈ గోల్డ్ ఎక్సీడింగ్ లెవెల్. అండ్ 11లో రబాడా విషయంలో కూడా ఎవ్వరికి అనుమానం ఉండదు. ఈస్ ఆల్సో హ్యావింగ్ దట్ పర్పుల్ క్యాప్ విత్ హిమ్. అండ్ 12లో ఐఎమ్ గోయింగ్ విత్ ప్రిన్స్ యాదవ్. ప్రిన్స్ యాదవ్ అద్భుతంగా బౌలింగ్ వేశాడు. ఈజ్ ఆల్ ఫేస్ బౌలర్, న్యూ బాల్ తెస్తాడు, డెత్లో, మిడిల్ ఓవర్స్లో, వెరీ వెరీ ఎఫెక్టివ్ విత్ దిస్ ఫ్లోయర్ వన్స్, యాక్యురేట్, హీ కెన్ బౌల్ దట్ హెవీ బాల్ అండ్ సర్ప్రైజ్ బౌన్సర్, అంతా మొత్తం ఒక కంప్లీట్ ప్యాకేజ్గా అనిపించాడు. అందుకని బట్ హీ హ్యాస్ సమ్ పోటీ ఎవరితో అంటే సాకిబ్ హుస్సేన్ ఆల్సో బౌల్డ్ వెల్, రసీఫ్ సలాంధార్ 4th సీమర్లో. బట్ ఐఎమ్ గోయింగ్ విత్ ప్రిన్స్ యాదవ్. ఇది నా 12. నా 12తో మీరు ఏకీపిస్తున్నారు లేదు చోటు. దీని క్యాప్టెన్ కోర్స్ శుభన్ గిల్ ఆల్రెడీ చెప్పినట్టుగా, కీపర్ ఇషాన్ కిషన్. ఇది నా చాయిస్, ఇది నా బెస్ట్ 11 అని అనుకుంటున్నాను నేను. మరి మీరు అనుకుంటారు? మీరు మీ 11 చెప్పండి, నాతో ఏకీపించకపోతే మీ 11 ఇవ్వండి. ఇది అందరికీ, మనందరికీ ఎక్సర్సైజ్ ఇది. మీరు చేయండి, మీ గేమ్ ఆడండి, నేను నా గేమ్ ఆడాను. మీరు కూడా మీ 11 ఇవ్వండి, మీ బెస్ట్ 11 or 12 ఇవ్వండి. ఇప్పుడు వర్స్ట్ దానికి వద్దాం. వర్స్ట్ దాంట్లో ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్ అండ్ రహానే. దీని గురించి ఎక్కువ నేను మాట్లాడను, ఎందుకంటే చెప్పాను కదా, వాళ్ళ తప్పు కాదు, కుదరలేదు రహానే. నెంబర్ 3లో పూరన్ పెట్టాను. యాక్చువల్గా సూర్యకుమార్ యాదవ్ని పెట్టాలి, బట్ 4 ఫారిన్ ప్లేయర్స్ ఉండాలి కదా. ఉండకపోయినా పర్లేదు, కానీ మనం ఇలా చేసినప్పుడు కనీసం 4 ఫారిన్ ప్లేయర్స్ పెట్టాలి. అంటే సూర్యకుమార్ యాదవ్ని పెట్టాలి అక్కడ. కానీ నికోలస్ పూరన్ కూడా చాలా టాలెంటెడ్ ప్లేయర్, 1-2 మంచి నాక్స్ ఆడాడు, కానీ టువర్డ్ ద సీజన్ హీ వాజ్ ఏ బిగ్ డిసప్పాయింట్మెంట్. 4లో రిషబ్ పంత్ కూడా చాలా హ్యూజ్ డిసప్పాయింట్ యాజ్ క్యాప్టెన్, కీప్ అండ్ బ్యాట్స్మెన్. కీపింగ్గా కూడా కొన్ని ఇంపార్టెంట్ క్యాచ్లు వదిలేశాడు. సో ఈజ్ అవర్ కీపర్ అండ్ క్యాప్టెన్ నెంబర్ 4 రిషబ్ పంత్. నెంబర్ 5లో క్యామరన్ గ్రీన్, హ్యూజ్ డిసప్పాయింట్ వన్స్ అగైన్. 6లో హార్దిక్ పాండ్యా, 7లో శివం దుబే. డ్రవల్ బ్రేస్ని నేను అకామిడేట్ చేయలేకపోయాను. సో అక్కడ మనం సూర్యకుమార్ని పెడితే ఇక్కడ దూబేని తీసి డెవల్ బ్రేస్ని పెట్టాలి అంతే. 8లో మార్కో యాన్సన్, అనదర్ హ్యూజ్ డిసప్పాయింట్మెంట్. 9లో కుల్దీప్ యాదవ్, 10లో జస్ప్రీత్ బుమ్రా, 11లో మ్యాట్ హెన్రీ, 12లో హర్షదీప్ సింగ్. ఇది నా వాట్ యు కాల్ డిసప్పాయింటింగ్ 11.
డిసప్పాయింటింగ్ లెవెల్లో అక్బర్లో ఈ 12 మంది ఉన్నారు. ఇది నా అభిప్రాయం. మరి దీని గురించి కూడా వర్స్ట్ 11 కూడా మీరు ట్రై చేయండి. మీరు కూడా వర్స్ట్ 11 పిక్ చేసే ప్రయత్నం చేయండి. సో లెట్ us have a very, very civilized and meaningful discussion on this.